హాయ్ గైస్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు Maheshtechfor-you అఫీషియల్స్. గైస్, మీరు కనుక ఒక వాట్సాప్ వాడుతున్నట్లయితే ఆ వాట్సాప్లో మీకు తెలియని కొన్ని సెట్టింగ్స్ అయితే చూద్దాం అండ్ కొన్ని ట్రిక్స్ అయితే చూద్దాం. అండ్ ఏంటా ట్రిక్స్ అనేది తెలుసుకుంటే ముందు మీరు చూసిన ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేనైతే నా వాట్సాప్లోకి వెళ్తున్నాను. అండ్ మీరు కనుక ఏదైనా గ్రూప్లో యాడ్ అయి ఉన్నా, లేదంటే ఏదైనా గ్రూప్ మీరు మెయింటైన్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు గైస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్ అనే గ్రూప్ ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళాను. దాన్ని వెళ్ళిన తర్వాత చూడొచ్చు గైస్, ఇక్కడ ఫస్ట్ వన్ ఒక పోలింగ్ ఆప్షన్ అవుతుంది అండ్ ఒక మెసేజ్ అవుతుంది, పోలింగ్ మెసేజ్. దీని గురించి మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మహేష్ అనే వ్యక్తి హాయ్ అనే మెసేజ్ చేశాడు. అండ్ మీరు గ్రూప్లలో కూడా కొన్ని బ్యాడ్ మెసేజ్లు అయితే చేస్తుంటారు కదా గైస్ కొంతమంది, అండ్ గొడవలు కూడా అయితే ఉంటాయి మెసేజ్ ద్వారా. అలా గొడవలు అవుతున్నప్పుడు ఇప్పుడు మనమైతే అన్ని మెసేజ్లు అయితే డిలీట్ చేయలేము గైస్. ఎవరైతే సెండ్ చేశారో వాళ్ళు మాత్రమే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ నొక్కి అండ్ అన్ని మెసేజ్లు అయితే డిలీట్ చేయొచ్చు. అది ఇంతవరకు ఉండేది గైస్. ఇప్పుడు ప్రతి ఒక్క మెసేజ్ని గ్రూప్ అడ్మిన్ అయితే ఎవరైతే ఉంటారో చూడండి గైస్, ఇక్కడ అయితే గ్రూప్ అడ్మిన్ అనమాట. ఇందులో 3 పార్టిసిపేట్స్ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు యూ గ్రూప్ అడ్మిన్. అండ్ ఇక్కడ నుంచి అడ్మిన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏ మెసేజ్ని అయితే డిలీట్ చేయొచ్చు గైస్. ఇక్కడ మహేష్ అనే వ్యక్తి హ్యాండ్ మెసేజ్ పెట్టాడు, దీని అయితే నేను రాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉందిగా, అండ్ డిలీట్ సారీ గైస్, నేను స్టార్ అయితే పెట్టాను అండ్ అన్స్టార్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ ఉంది, డిలీట్ అనే ఆప్షన్ మీద నొక్కాను. ఇక్కడ డిలీట్ ఫర్ మీ, అండ్ అప్పటి వరకు డిలీట్ ఫర్ మీ ఉండేది గైస్ ఇన్ని రోజు. ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇది నేను డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ అయితే నొక్కాను అనుకో, ఇక్కడ ఈ గ్రూప్లో ఎవరెవరు పార్టిసిపేట్స్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లో నుంచి ఈ గ్రూప్ అయితే మెసేజ్ అయితే డిలీట్ అవుతుంది గైస్. ఇక్కడ నేను చూడండి, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ నొక్కాను. దాన్ని నొక్కిన తర్వాత యాజ్ అన్ అడ్మిన్ యూ ఆర్ డిలీటింగ్ మహేష్ మెసేజ్, అంటే మీరు ఒక మీరు అడ్మిన్ మహేష్ యొక్క మెసేజ్ని అయితే డిలీట్ చేస్తున్నారు అనేది ఈ చార్ట్లో నుంచి. అండ్ దే విల్ సీ దట్ యూ డిలీట్ ది మెసేజ్, మీరు డిలీట్ చేసినట్టు వాళ్ళకైతే కనిపిస్తుంది అని చెప్తుంది గైస్. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అది ఆప్షన్ నొక్కాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, డిలీటింగ్ దిస్ మెసేజ్ యాజ్ అడ్మిన్ అని ఈ విధంగా అయితే పడేది గైస్. వాళ్ళకు కూడా ఈ విధంగా పడుతుంది. ఇది మామూలుగా ఎలా అంటే, మీకు ఏదైనా గొడవలు అవుతున్నప్పుడు, ఏదైనా బ్యాడ్ మెసేజ్లు వచ్చినప్పుడు అడ్మిన్ అయితే ఈ విధంగా మెసేజ్లు అయితే డిలీట్ చేయొచ్చు గైస్. ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేయొచ్చు. వచ్చేసి మనకు ఫస్ట్ అనమాట. మీకు ఇంకా మీకు ఇది రాలేదనుకోండి, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ రాకపోతే మీరు మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ వాట్సాప్ మీద అప్డేట్ చేసుకోండి గైస్. వచ్చేసి మనకు ఫస్ట్ అనమాట. మనకి సెకండ్ ట్రిక్ ఏంటంటే, నేను బ్యాక్ వచ్చేస్తాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ గ్రూప్ యొక్క డీపీ పై ప్రెస్ చేసి ఐ కార్డ్స్ పైన ప్రెస్ చేస్తాను. ఐ బటన్ ఉంది కదా, దాంట్లో ప్రెస్ చేస్తాను. అండ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కిందకి ఈ విధంగా రండి గైస్. కిందకి ఇది వచ్చిన తర్వాత మీరు మామూలుగా గ్రూప్లో ఎవరైనా యాడ్ చేయాలంటే ఏమి యాడ్ చేస్తారు, ఇక్కడ యాడ్ పార్టిసిపెంట్స్ ఉంది కదా, దీనిపై ప్రెస్ చేసి మీరైతే యాడ్ పార్టిసిపేట్ ప్రెస్ చేసి అండ్ గ్రూప్లో యాడ్ చేస్తారు గైస్. అది కాకుండా కింద ఇన్వైట్ బయో లింక్ అయిందిగా, దీనిపై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ లింక్ అనే ఆప్షన్ అనిపిస్తుంది. అండ్ కాపీ అయితే లింక్ చేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ మీరు షేర్ లింక్ మీద లేదంటే క్యూఆర్ కోడ్ నేను తీసుకోవచ్చు. నేనైతే లింక్ని అయితే తీసుకుంటాను. లింక్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ వాళ్ళ వాళ్ళ చాట్ సెక్షన్లోకి వెళ్ళి అండ్ వాళ్ళకి లింక్ అయితే పంపేయండి గైస్. పేజ్ చేసి లింక్ అయితే ఈ విధంగా సెండ్ చేయండి. ఆల్రెడీ అయితే ఇవన్నీ ట్రై చేశాను గైస్. ట్రై చేసిన తర్వాత మీకు అయితే చెప్తాను అండ్ ఖచ్చితంగా నేను ట్రై చేస్తే చెప్తాను గైస్. ఈ విధంగా వాళ్ళు ఈ లింక్ వాళ్ళకైతే సెండ్ అవుతుంది. అండ్ ఈ విధంగా ఆ లింక్పై వీళ్ళు ప్రెస్ చేయగానే ఇక గ్రూప్లో అయితే వాళ్ళు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి యాడ్ అయిపోయాను. ఈ విధంగా చూసింది. ఒకవేళ ఆ లింక్ మీరు ఇక మీద ఎవరు వర్క్ చేయొద్దు, ఆ లింక్ వర్క్ చేయొద్దు ఇక అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఈ విధంగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ అదే ఇన్వైట్ వయా లింక్ అనేది దానిపై ప్రెస్ చేసి ఇక్కడ రీసెట్ లింక్ ఉంది, దీనిపై అయితే ప్రెస్ చేసి అండ్ రీసెట్ లింక్ పై ప్రెస్ చేయండి. దెన్ చూడండి గైస్, లింక్ అయితే రీసెట్ అయింది అనమాట. అండ్ ఒకసారి బ్యాక్ అయితే వద్దాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ లింక్లోకి అయితే వెళ్దాం. చూడండి గైస్, ఆ లింక్ పై ప్రెస్ చేయగానే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి చూస్తాను. యూ కెనాట్ జాయిన్ దిస్ గ్రూప్ బికాస్ ది లింక్ ఈజ్ వాజ్ రీసెటెడ్, అంటే లింక్ అయితే రీసెట్ అయింది అండ్ లింక్ అయితే వర్క్ చేయదన్నమాట. ఈ విధంగా వచ్చేసి మనకు సెకండ్ది అన్నమాట. ఇప్పుడు థర్డ్ది ఏంటి చూద్దాం. మళ్ళీ నేను డిపై ప్రెస్ చేసి యాప్ పై ప్రెస్ చేశాను. ఇప్పుడు థర్డ్ది వచ్చేసి ఏంటంటే గైస్, ఇప్పుడు మామూలుగా ఇది మాత్రం గ్రూప్ అడ్మిన్ మాత్రమే చేయగలరు ఇవన్నీ. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను గ్రూప్ అడ్మిన్ మాత్రమే చేయగలరు గైస్. మళ్ళీ అయితే చెప్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఇక్కడ మనకు గ్రూప్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎడిట్ గ్రూప్ ఇన్ఫో ఉంది గైస్, దీనిలోకి అయితే వెళ్ళాను. ఇక్కడ మీకు గ్రూప్ యొక్క ఇన్ఫో అవుతుంది, అది చూస్తాను చూడండి గైస్. ఇక్కడ గ్రూప్ యాడ్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఉంది గైస్, ఇదే అనమాట గ్రూప్ ఇన్ఫో. అండ్ ఇది ఎవరెవరు చేంజ్ చేయాలో చేయొద్దో అండ్ అది మీ ఇష్టం అన్నమాట. ఓన్లీ ఆల్ పార్టిసిపేట్స్ ఎవరైనా చేయొచ్చు, లేదంటే ఓన్లీ అడ్మిన్ అని ఇచ్చామనుకోండి, అది ఓన్లీ అడ్మిన్ మాత్రమే ఎడిట్ చేయాలన్నమాట. నాకైతే ఆల్ పార్టిసిపేట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మెసేజ్ చేసి ఉంది, సెండ్ మెసేజ్ చేసింది కదా, సెండ్ మెసేజ్ మీద ప్రెస్ చేసి
అండ్ ఓన్లీ అడ్మిన్ కానీ పెట్టామనుకోండి, ఈ గ్రూప్లో అడ్మిన్ మాత్రమే మెసేజ్ చేయగలరు గైస్, ఇంకొవ్వరు అయితే చేయలేరు. ఇక్కడ చూడండి, సెండ్ మెసేజెస్ ఓన్లీ అడ్మిన్ అండ్ ఓకే ప్రెస్ చేసాను. ఇక్కడ చూడొచ్చు ఓన్లీ అడ్మిన్స్ అని ఉంది, అంటే అడ్మిన్ మాత్రమే మెసేజ్ చేయగలరు. దీంట్లో నీకు ఏ పర్సన్స్ అయితే మెసేజ్ చేయలేరు గైస్. ఇక్కడైతే బ్యాక్ వస్తాను అండ్ చూస్తాను చూడండి గైస్. మీకు ఇక్కడ యూ చేంజ్ దిస్ గ్రూప్ సెట్టింగ్స్ అలో ఓన్లీ అడ్మిన్ టు సెండ్ మెసేజ్ టు దిస్ గ్రూప్, అంటే అడ్మిన్ మాత్రమే ఇది గ్రూప్లో మెసేజ్ చేయగలరు, ఇంకే పర్సన్ మెసేజ్ చేయలేడు. ఇక్కడ మీరు పైన కూడా చూడొచ్చు గైస్, అది టెక్ అనే మన గ్రూప్ యొక్క నేమ్ కింద ఓన్లీ అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ అండ్ అడ్మిన్ మాత్రమే సెండ్ చేయగలరట. నాకైతే ఆల్ పార్టిసిపేట్స్ పెట్టుకుంటాను గైస్ నేను ఇక్కడ. అండ్ సెండ్ మెసేజ్ ఇక్కడ ఆల్ పార్టిసిపేట్స్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ మీరు గ్రూప్ని కూడా గ్రూప్ అడ్మిన్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టాటిక్ కమ్యూనిటీ ఉంది గైస్, అండ్ ఏంటి కమ్యూనిటీ అండ్ ఇది ఏ విధంగా యూజ్ చేయొచ్చు అండ్ నేను కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అండ్ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో అయితే చూసుకోండి గైస్. ఇంతే గైస్, ఈ రోజుకైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.